develop the notations of work and kinetic energy and show that it leads to work energy theorem. ఇప్పుడు మనం వర్క్ డెఫినేషను కైనెటిక్ ఎనర్జీ డెఫినేషను రాయాలి. తర్వాత వర్క్ ఎనర్జీ ఆ రెండు కలిపితే థీరం ఎలా వచ్చింది అనేది మనం రాసుకోవాలి. ఫస్ట్ వర్క్ డెఫినేషన్, ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి? ఎఫ్, డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్. సో ఎఫ్ ఈజ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎస్. మనకి నెక్స్ట్ స్టెప్లో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. నెక్స్ట్ కేస్ 1లో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం. సో కాస్ థీటా ప్లేస్లో 0 పెట్టుకుంటే కాస్ 0 ఎంత? 1. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్. నెక్స్ట్ కేస్ 2లో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. థీటా ప్లేస్లో 90 డిగ్రీ పెట్టుకుంటే కాస్ 90 అంటే 0 కాబట్టి టోటల్గా 0 అయిపోతుంది. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ కేస్ 3లో థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అది మనకి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఎస్ కాస్ థీటా. బికాజ్ 180 అనేది సెకండ్ క్వాడ్రేట్లో ఉంటుంది కాబట్టి మైనస్. సో 180 అంటే 1. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఎస్. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ, దాని డెఫినేషన్, ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై virtue of its motion is called kinetic energy. ఇది kinetic energy definition. దాని ఫార్ములా K ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు వర్క్ డెఫినేషను ఎనర్జీ డెఫినేషన్ చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు వర్క్ ఎనర్జీ థీరం. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. మనకు వర్క్ అనేది తెలుసు కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్. వి అంటే మనకు ఫైనల్ వెలాసిటీ, యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ, ఆల్రెడీ మనకు తెలుసు అవి. సో ప్రూఫ్, లెట్ మాస్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఎం. మాస్ అనేది ఎంతో తీసుకుంటాం. మూవింగ్ విత్ ఇనీషియల్ వెలాసిటీ యూ. అది ఇనీషియల్ వెలాసిటీ యూ అనేది అంతా మూవ్ అవటం. బీ యాక్టెడ్ ఆన్ బై ఏ ఫోర్స్ మీద యాక్ట్ అయ్యి అండ్ ఇట్స్ ఫైనల్ వెలాసిటీ ఈజ్ వి. అలా మూవ్ అయితే చివరి ఫైనల్ వెలాసిటీ వి అవుద్ది. ఇది డయాగ్రాము చూసుకోండి బాగా. ఇనీషియల్ వెలాసిటీ యూ, ఫైనల్ వెలాసిటీ వి, టైం టేకెన్ బై ద బాడీ టీ, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఎస్. మనకి తెలిసిన నోటేషన్స్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as. దాన్ని ఏకి రాసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2s. మనకు ఆల్రెడీ వర్క్ డన్ ఫార్ములా తెలుసు, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్, బట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ప్లేస్లో ఎంఏని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఏఎస్. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 అంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2s. అది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఏఎస్లో ఏ ప్లేస్లో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2s పెడతాం. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆ 2ని ఇటు బయటికి తీసుకుంటే 1/2 అవుద్ది, ఎం ఇంటూ ఎం. దాన్ని ఎస్ క్యాన్సిల్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్. దట్ ఈజ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ kinetic energy minus initial kinetic energy. Therefore work done is equal to change in kinetic energy. Hence work energy theorem is proved.